శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 9 గురువారం సింహరాశి వారికి సాధారణంగా మక్కా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. మరియు పుబ్బా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని నక్షత్రం 1వ పాదంలో ఉంటుంది. రేపటి రోజున గ్రహబలం సూర్యగ్రహ బలం వల్ల సింహరాశి వారికి అధిపతి సూర్యుడు. ఆత్మవిశ్వాసం, గౌరవం, నాయకత్వ లక్షణాలు పెరగడానికి అనుకూలమైన సమయంగా అనుకోవచ్చు. మరియు గురుగ్రహ ప్రభావం వల్ల గురువారం కావడంతో గురు అనుగ్రహం, జ్ఞానం, మంచి ఆలోచనలు, పెద్దల సహకారం పొందేందుకు అనుకూలంగా ఉంటుందని నమ్మకం. మరియు చంద్ర ప్రభావం వల్ల మనశ్శాంతి కోసం ఓర్పు, ప్రశాంతత పాటించడం చాలా మంచిది. రేపటి రోజున పరిహారాలు: ఉదయం సూర్య భగవానుకి నీటిని సమర్పించడం చాలా మంచిది. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. గురువారం కావడంతో పసుపు రంగు వస్త్రాలు లేదా పసుపు, శనగపప్పు వంటి వాటిని దానం చేయడం మంచిదిగా భావిస్తారు. పేదలకు ఆహారం అందించడం చాలా శుభ ఫలితాలను ఇస్తుందని నమ్మకం. రేపటి రోజున అనుకూలమైన దేవుడి ఆరాధన: గురువారం కావడంతో శ్రీ సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య సంప్రదాయాల్లో భావిస్తారు. అలాగే సింహరాశి వారికి అధిపతి అయిన సూర్య భగవానుడి పూజ కూడా శుభప్రదంగా భావిస్తారు. రేపటి రోజున అదృష్ట రంగులు బంగారం, పసుపు మరియు అదృష్ట సంఖ్య 1 మరియు శుభమంత్రం ఓం గురువే నమః, ఓం సూర్యాయ నమః. వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి దిన ఫలితాల ప్రకారం వ్యాపారస్తులకి వ్యాపారానికి సంబంధించిన డబ్బులు, అవసరమైతే డబ్బు అప్పు చేయవలసి రావచ్చు. మీ సామాజిక ఇన్వెస్ట్ అద్భుతంగా ఉంటుంది. మధుమేహ వ్యాధులకు రేపు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. మరి మీరు ఒత్తిడితో కూడిన పరిస్థితులు నివారించుకుంటున్నమాట. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా మీకు ఉదయం బడ్జెట్ అనురాధ స్థిరతత్వంపై దృష్టి పెడతారు. కానీ సాయంత్రం ఆ పని మరియు చొరవ కోసం కొత్త శక్తిని తెస్తుంది. మీ ప్రేమ జీవితాంతం బహిరంగ మరియు ఉత్సాహంగా ఉంటుంది. మీరు అందరి దృష్టి కేంద్రంగా ఉంటారు. ఆర్థిక విషయాల కోసం మీ బడ్జెట్ను సమీక్షించండి. మరియు మీకోసం ఏదైనా సరే రేపటి రోజున అనుకూలమైన రోజైనటువంటి మీరు ఖచ్చితంగా పాటించి తీరాలండి. ఏదైనా సరే రేపటి రోజున మీరు ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే ఆలోచన రహిత ఖర్చులు నివారించండి. మరి మీ శక్తి రోజంతా కూడా రేపటి రోజున మీకు పెరుగుతుందన్నమాట. సాయంత్రం నడక లేదా సైక్లింగ్ మీకు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రేపటి రోజున ఈ రాశివారు స్త్రీలు కుటుంబం మాటలు మరియు పొదుపుపై దృష్టి పెట్టవలసిన రోజు అన్నమాట. సాక్ష్యము మరియు దయగల మాటలు సంబంధాలను మరియు ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేస్తాయి. రేపటి రోజు ప్రేమ కంటే కుటుంబం మరియు బాధ్యతలపైనే ఎక్కువ దృష్టి పెట్టండి. కుటుంబం లేదా అత్తమామలకు సంబంధించిన వివాదాలకు మధురమైన మాటలతో పరిష్కరించుకోవచ్చు. భర్తతో పెట్టుబడుల విషయంలో భవిష్యత్తుపై ప్రణాళికలపై మీరు చర్చ జరగవచ్చు. ఒంటరి మహిళలైతే రేపటి రోజున బంధువుల ద్వారా మంచి మరియు స్థిరపడిన సంబంధాన్ని పొందవచ్చు. రేపటి రోజున మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీద అతిపెద్ద బలం అవుతాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, బోధన, కస్టమర్ కేర్ గానంతో సంబంధించిన ఉన్న మహిళలకి రేపటి రోజున ప్రత్యేకమైన రోజండి. సమావేశంలో మీ మాటలు మరియు వాదనలకు ప్రాముఖ్యత ఇవ్వండి. వివాదాలకు నివారించండి. మధురమైన మాటలతో పనులు పూర్తి చేసుకోండి. పనికి బయలుదేరే ముందు మీ నాలుకపై కొంచెం తేనె లేదా పసుపు రాయండి. పొదుపు మరియు దీర్ఘకాలిక పెట్టుబడులకు రేపటి రోజున శుభప్రదం అని చెప్పుకోవచ్చండి. అనవసరమైన ఖర్చులు నివారించడం ఒక అవగాహన ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో బంగారం లేదా సురక్షిత పెట్టుబడి కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మరియు మీ చిక్కుకున్న ఉన్న డబ్బు లేదా పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశం కూడా ఉందండి. మీ ముఖం, దంతాలు, గొంతు మరియు కళ్ళను జాగ్రత్తగా చూసుకోండి. చల్లటి వస్తువులు దంతాలతో చలదింపులు లేదా కొత్త నొప్పి అయితే కారణం అవుతాయి అన్నమాట. ఎక్కువ సమయం స్క్రీన్పై ఉండడం వల్ల కళ్ళలో చిరాకు లేదా బరువు పెరుగుతుంది. ఆహారాన్ని తేలిగ్గా మరియు సాత్వికంగా ఉంచండి. రేపటి రోజున
కొత్త ఆదాయ అవకాశాలు తలెత్తవచ్చు మరియు మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుందన్నమాట. స్నేహితుల సావాసం మీకు స్ఫూర్తినిస్తుంది మరియు మీ మాటలు ఇతరులపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. కొంత ప్రాజెక్టులకు ప్రారంభించే ముందు సమగ్ర ప్రణాళికలు రూపొందించే చదువుల గురించి ఆందోళన చెప్తున్న విద్యార్థులు మానవ దర్శకత్వం ద్వారా ఉపశమనం అయితే పొందుతారు. మీరు హృదయపూర్వక భావాలు మీ పిల్లలతో పంచుకునే అవకాశం కూడా ఉందండి. ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురై అధిగమనిస్తారు. ప్రారంభంలో కొంత ఆలస్యం, అనూహ్యం అడ్డంకులు ఎదురు కావచ్చు. అయితే మీ పట్టుదల, ఆత్మవిశ్వాసం వల్ల పరిస్థితులను మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కీలక నిర్ణయాల్లో తీసుకునే ముందు సక్రమంగా ఆలోచించి అయితే మంచిదండి. సమాచారాలు, సహకారాలు మీ విజయానికి దూరం అవుతున్నాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. చాలా కాలంగా ప్రయత్నిస్తున్న లక్ష్యాలు సహకారం కావచ్చన్నమాట. కార్యాలయాల్లో మీరు ప్రతిభ గుర్తింపు లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే సూచనలు కూడా చాలా ఉన్నాయండి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది మరియు కుటుంబంలో ఆనందం వాతావరణం కూడా నెలకొంటుంది. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగే అవకాశం చాలా ఉంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు శాంతి అయితే కలిగిస్తుంది. ఈ సమయంలో మీ భావాలను పంచుకునే విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాదనలు జరిగే అవకాశం ఉంది. వృత్తిపరమైన ఏదైనా సరే విషయాల్లో మీ ఆలోచనలు మరియు ప్రణాళికలు ప్రభావవంతంగా ఉంటాయి. మీ పని చేసే వారితో సహకరించడం వల్ల మీరు గొప్ప విద్య అనేది సాధించవచ్చు. కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి రేపటి రోజునైతే మీ సమయం పట్టవచ్చు అన్నమాట. కాబట్టి ఓపికగా ఉండండి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా రేపటి రోజున మీరు ధ్యానము మరియు యోగాల్లో కొంత సమయం గడపడం వల్ల మానసిక అలసట అయితే స్వరాన్ని తగ్గిస్తుంది. రేపటి రోజున మీరు అంతర్గత స్వరాన్ని వినండి. మరియు మీరు తీసుకున్న నిర్ణయాలపై నమ్మకంగా అమలు చేయండి. ప్రతిదీ సానుకూల దిశలో అయితే కనిపిస్తుంది. కాబట్టి ముందుకు సాగండి మరియు మీ అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోండి. సృజనాత్మకత ప్రయత్నాల్లో మీరు విజయం సాధిస్తారన్నమాట. రేపటి రోజున స్నేహితుల నుండి మీరు పూర్తి మద్దతు అయితే లభిస్తుంది. తెలివిగా పెట్టుబడి పెట్టండి. వైవాహిక జీవితంలో సామరస్యంగా ఉంటుంది. మీరు కోల్పోయిన డబ్బు తిరిగి మరలా పొందవచ్చు అన్నమాట. మీ మనసులో గందరగోళం వల్ల మీరు సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతున్నారు. మీ ఆరోగ్యం కూడా రేపు కొంచెం క్షీణించినట్లయితే కనిపిస్తుంది. మీ మాట మీద నియంత్రణ లేకపోవడం వల్ల చర్చల సమయంలో విభేదాలు మరియు ఘర్షణలు తలెత్తాయి. పనిలో ఆశించిన విజయం లోపిస్తుంది. తప్పుదారి పట్టించే ఖర్చులు మరియు ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం కూడా ఉందండి. ఇక ఈ రాశి వారి విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సమయం అనుకూలంగా లేదండి. ప్రత్యేక పనులు బిజీగా ఉంటాయి. కానీ మీరు దినచర్య నుండి కొంత సమయాన్ని విశ్రాంతి మరియు ఆనందం కోసం కేటాయించగలుగుతారు. మీ పిల్లల నుండి మీరు కొన్ని శుభవార్తలు కూడా అందుకోబోతున్నారు. మీ సామాజిక స్థితి పెరుగుతుంది మరియు ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంటుందన్నమాట. అవబోగిన వ్యక్తి సలహా తీసుకోవడం వల్ల ఏదో క్లిష్టం లేదా అనుచిత పరిస్థితిలో ఉపయోగకరంగా అయితే ఉంటుంది. అనుభవం లేదా ఎటువంటి చర్య తీసుకోకుండా ఉండండి మరియు తొందరపాటు నిర్ణయానికి దూరంగా ఉండండి. సన్నిహిత ప్రియమైన వ్యక్తి గురించి అసౌకర్యమైన వార్తలు మిమ్మల్ని కలవారు పెట్టవచ్చు అన్నమాట. ఓపికగా ఉండండి మరియు భావోద్వేగపరంగా స్పందించకండి. మీరు మీ వ్యాపారం గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి. సీనియర్ అధికారులతో రేపటి రోజు మంచి సంబంధాలు, ప్రభుత్వ టెండర్లు లేదా ప్రధాన సంస్థల నుండి మీకు ఆర్డర్లను పొందడంలో మీకు సహాయపడుతుందండి. కార్యాలయాల్లో మీ యొక్క స్థానంలో సాధ్యమవుతుంది. కాబట్టి మీ ఫైల్ ద్వారా రేపటి రోజున బాధ్యతలు సక్రమబద్ధంగా ఉంచుకోండి. సకాలంలో నివేదించడం వల్ల రేపటి రోజున మీకు కమ్యూనికేషన్ ఉపయోగకరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సంబంధం దగ్గరగా ఉంటుందన్నమాట. మీ యొక్క ప్రేమ జీవితంలో కొనసాగుతున్న ఏదైనా ఆగ్రహం పరిష్కారం అవుతుంది మరియు సంబంధం మరింత సామరస్యపూర్వకంగా అయితే మారుతుంది.
మీ యొక్క సంభాషణలో స్పష్టంగా ఉండండి. మీ ఆరోగ్యము బాగానే ఉంటుంది, కానీ స్థిరమైన దినచర్యను నిర్వహించడం చాలా ముఖ్యం. ఆలస్యంగా మేల్కొని ఉండడం మరియు సక్రమంగా తినడం మానుకోండి, ఎందుకంటే అది అలసటను పెంచుతుందన్నమాట. ఇక రేపటి రోజున మీ మనసును కొంచెం సంహరించే అవకాశం కూడా ఉందండి. కాబట్టి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి, చాలా ముఖ్యం. అనవసరమైన చింతలను నివారించండి మరియు సానుకూల మనస్తత్వంతో రేపటి రోజున మీరు ప్రారంభించండి. ఓర్పు మరియు సామాన్యంను పాటించడం వల్ల మీ విజయానికి కీలకమైన రోజు అని నిరూపించబడుతుంది. ఏదైనా సరే మీ వైవాహిక జీవితానికి రేపటి రోజున మాధుర్యం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి సమయం కాపాడడానికి మీకు అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు మరియు పరస్పర అవగాహన మెరుగుపడుతుంది. ఇటీవల ఏదైనా అపార్థాలు ఉంటే వాటిని పరిశీలించడానికి రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం కూడా చాలా మద్దతుగా అయితే ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు, అది మీ యొక్క బడ్జెట్ను ప్రభావితం చేస్తుంది. అనవసరమైన ఖర్చులు నివారించడం మరియు మీ డబ్బును తెలివిగా నిర్వహించడం చాలా మంచిది. మీ కృషి మరియు ఓర్పు మీ పనుల్లో విజయానికైతే దారి తీస్తుంది. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడిని నివారించడం చాలా ముఖ్యమండి. యోగం, ధ్యానం మరియు తేలికపాటి నడక మిమ్మల్ని రీఫ్రెష్ చేస్తుందన్నమాట. ఇది మీ జీవితంలో కొన్ని విషయాల గురించి గందరగోళం చెంది ఒక నిర్ణయానికి మీరైతే రాలేకపోవచ్చు. స్నేహితుని, సహోద్యోగిని లేదా విశ్వసించే వారిని సహాయం కోసం అడగండి. రిస్క్ తీసుకోవడం చాలా నష్టం జరుగుతుంది. వారి నుండి మీరు ఒక సలహా తీసుకోవడం మంచిదండి. మీరు కార్యాలయంలో గణనీయమైన విజయాన్ని అయితే సాధిస్తారు. ప్రజలు మీ యొక్క భావజాలంతో త్వరగా అవుతారండి. మీ యొక్క అన్నయ్యల జీవితంలో కొన్ని సానుకూల మార్పులు సంభవించవచ్చు. పెండింగ్లో ఉన్న పనులు చాలా త్వరగా పూర్తవుతాయి. మీరు ఏ పని సామర్థ్యాన్ని నిర్వహించగలుగుతారో ఏదైనా సరే రేపటి రోజు మీ సమయాన్ని చాలా తెలివిగా మరియు ఉపయోగించడం చాలా ముఖ్యం. ఖాళీగా కూర్చోవడం కంటే పెండింగ్లో ఉన్న పనులని పూర్తి చేయడం అయితే మంచిదండి. విదేశాల్లో చదువుకోవాలని కలలు కనేవారికి మంచి అవకాశం లేదా స్కాలర్షిప్ లభించవచ్చు. మీ జీవిత భాగస్వామికి ఒక చిన్న ఆశ్చర్యము మీ బంధాన్ని తీపి చేస్తుంది. పెండింగ్లో ఉన్న నిధుల్ని తిరిగి పొందవచ్చు అనే ప్రయత్నాలు అయితే విజయవంతం అవుతాయి. ఇతరులను వ్యవహారంలో అనవసరమైన జోక్యాన్ని నివారించండి, ఎందుకంటే ఇది తీవ్రమైన పరిస్థితికి కూడా దారితీస్తుంది. మీరు మీ యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉందండి. మీ కోపం చాలా దూకుడుగా మారబోతుందన్నమాట మరియు మీ యొక్క మాటల్ని నియంత్రించుకోవడం వల్ల చాలా ముఖ్యం. ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాయి. తప్పు పనుల్లో పాల్గొనకుండా జాగ్రత్తగా వహించండి. పరిస్థితులు చెందుతాయి. ఇక రేపటి రోజు మీరు చాలా కాలంగా మీరు ప్రయత్నిస్తున్నటువంటి అన్ని రకాల లక్ష్యాలను సాధించగలుగుతారు. చాలా పనులు సజావుగా పూర్తవుతాయి. మీ పని, మీ సామర్థ్యం పట్ల మీరు గర్వపడతారని, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు మెరుగుపడతాయి మరియు సహాయ నిర్వహణ ప్రభావంతో ఉంటుంది. మీ యొక్క కెరీర్ సంబంధించిన పనికి ఆటంకం కలిగిస్తుంది కాబట్టి అలాగే అనవసరమైన వాదనలు లేదా కోపతాపాలు నివారించండి. మొత్తానికి రేపటి రోజున ఈ రాశి వారికి చాలా బాగుంది, కానీ కొంచెం అన్ని రకాలుగా కూడా ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున మీకు దుర్గాదేవి యొక్క ఆరాధన అందుకు మేలు చేస్తుంది. మరి తెలిసింది కదండి ఈ రాశి వాళ్ళ యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.